హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో మష్రూమ్ గ్రేవీ కర్రీని రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఈ కర్రీ బిర్యానీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా, బటర్ నాన్లోకైనా, దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను. ఎక్కువ మసాలాలు కూడా ఏం అక్కర్లేదు. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఫాస్ట్గా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. కొంచెం జీడిపప్పు, 2 స్పూన్స్ పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. బిర్యానీ ఆకు చుంచి వేసుకోండి. ఒక 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న ఇంచి దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు. ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వీటిని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు టమాటాలని ఒక 3 తీసుకున్నాను. ఒక ఉల్లిపాయని కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసుకొని వీటిని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. టమాటా ముక్కలు అనేది బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటా కూడా బాగా మగ్గిపోయింది, ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి. మష్రూమ్స్ 200 గ్రామ్స్ తీసుకున్నానండి. వీటికి పైన ఉండే పల్చటి పొర అంతా తీసేసుకొని సాల్ట్ వాటర్లో కడిగేసుకొని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసి పెట్టేసుకోండి. దీనిలోకి ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువేం ఫ్రై అవ్వనక్కర్లేదండి. ఎక్కువ ఫ్రై అయితే వీటిలోంచి వాటర్ అనేది ఊరుతాయి. అందుకని వాటర్ ఉన్నా పర్లేదు, వాటర్తో పాటు తీసేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీలో కూడా కలవటానికి బాగుంటాయి. తర్వాత అదే ప్యాన్లోనే ఒక 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక ఆనియన్, 4-5 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని వీటిని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఈ గ్రేవీ కర్రీ కల్లా ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టుద్దండి. ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ బాగా కలర్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకుని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసేసుకోండి. ఈ మసాలా పేస్ట్ అనేది బాగా మెత్తగా పట్టుకోండి. కొంచెం వాటర్ కావాలంటే వాటర్ వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ మసాలా పేస్ట్ కూడా వేసి బాగా దీంట్లో ఫ్రై చేసుకోండి. తర్వాత కారం ఒక 2 స్పూన్స్ వేసాను, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్, 1 స్పూను ధనియాల పౌడర్, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది ఫస్ట్ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. ఈ స్పైసెస్ అన్నీ మసాలా పేస్ట్లో బాగా కలిసేలాగా పచ్చివాసన పోయే వరకు బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు, 2-3 మినిట్స్లో ఫ్రై అయిపోద్ది. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఈ మష్రూమ్స్ ముక్కలు కూడా యాడ్ చేసేసేయండి. ఇవన్నీ మసాలాలో బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకోండి. తర్వాత దీనికి గ్రేవీకి సరిపడా వాటర్ వేసేసుకోండి. వాటర్ మరీ ఎక్కువేం వేయనక్కర్లేదు. ఒక 3/4 కప్పు లేదంటే 1 కప్పు వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ వేసాక ఒకసారి బాగా మొత్తాన్ని బాగా కలుపుకోండి. మష్రూమ్స్ కొంచెం ఉడకాలి కాబట్టి ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసేసుకొని గ్రేవీ బాగా దగ్గర పడి బాగా థిక్గా అయ్యే వరకు ఒక 5-10 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోండి. 5-10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోండి. ఒకసారి కలిపేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. స్టవ్ కట్టేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. ఎంతో సింపుల్గా ఈజీగా అయిపోయే మష్రూమ్స్ మసాలా కర్రీని మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. ఇది రైస్లోకైనా, బిర్యానీలోకైనా, రోటీస్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.